మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టెక్స్టైల్ పార్క్లో 111 ఫ్యాక్టరీస్ యూనిట్స్ మాత్రమే రన్నింగ్ అవుతుంది సార్. దానికి వివిధ కారణాలు సార్. పవర్ తోటి ఇతర మార్కెట్ కూడా ఇవన్నీ సార్. ఇంకొకటి సార్ మనం సొల్యూషన్స్ కాబట్టి సొల్యూషన్స్ కాగితాలకు సంబంధించి ఇక్కడ తమిళనాడు రాష్ట్రం సార్. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇంతకుముందు చిన్న సిరిసిల్లాలో వజ్ర వర్షం కారణమైనప్పుడు కుటీర వర్షం సార్. ఈ 4 కేజీ అంటే 4 కేజీ అంటే 10 HP లోపల ఉండే ఉంటుంది. గత ప్రభుత్వం ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గా ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో అది కంటిన్యూషన్ చేసింది సార్. అయితే 2016 SSI యూనిట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ వర్షానికి సంబంధించిన వాళ్ళే కేసు వేయడం ద్వారా కోర్టు కేసు వేయడం ద్వారా అది సంక్షోభం వచ్చింది సార్. దీనివల్ల ఒక ఉదాహరణ సార్, అయితే సిరిసిల్లాలో నడిచే బట్ట మీకు వేయడం సార్ పాలిస్టర్ క్లాత్ కేవలం 7 నుంచి 10 రూపాయల వద్దని ఒక మీటర్ కాస్ట్ సార్. వేరే ఎక్కువ క్వాలిటీ 30 రూపాయలు 40 రూపాయలు పడే దాంట్లో విద్యుత్ కాస్ట్ వల్ల కొంత బాగా తగ్గవచ్చు. కానీ ఇక్కడ అయితే మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 10 రూపాయల క్లాత్ యాభై సగం అవుతుంది. మిగతా లేడీస్ ఇవన్నీ పోను. అంతకుముందు 4 పనులు ఒక కడైతే 10 యూనిట్స్ కాస్ట్ సార్. 2 రూపాయలు 50 సార్ సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి 2 రూపాయలకి కట్టేవారు. ఇప్పుడు గడిగా మారడం వల్ల 7 రూపాయలు 70 పైసలు అదనంగా 8 రూపాయలు చిల్లర సార్. అంటే ఇంతకుముందు ఒక మీటర్ 25 పైసల సబ్సిడీ వస్తే ఇప్పుడు 1 రూపాయి పైన పడుతుంది సార్. దీనివల్ల ఇప్పుడు ఇప్పటికే నడవని పరిస్థితుల్లో ఈ విద్యుత్ భారం వల్ల అందరూ మూసివేయడం వల్ల కార్మికులు ఇబ్బంది ఓడిపోయారు సార్. ఈవినింగ్ సర్వీస్ సార్. అది ఇంకోటి కాస్టింగ్ ఉందండి సార్. కాస్టింగ్ చెప్పారు కదా, ఒక రూపాయి నుంచి రూపాయి యాభై సబ్సిడీ ఇవ్వడం ద్వారా కేవలం ప్రభుత్వానికి 60-70 కోట్ల రూపాయల భారం పడుతుంది. కానీ ప్రైవేట్ మార్కెట్లో పోటీ తట్టుకొని నిరంతరం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందని కూడా ఈ పైన కూడా నేను తీసుకెళ్ళాను సార్. దీని మీ ద్వారా కూడా తీసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకుంటున్నటువంటి కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడున్న సార్ సిరిసిల్లాలో ఉన్నటువంటి 25,000 పౌరులకు సంబంధించిన గత 40 సంవత్సరాల నుంచి కూడా మేమంతా 4 రోజులు నుంచి స్టార్ట్ అయ్యి 2 రోజులు 4 రోజులు నుంచి స్టార్ట్ అయ్యి 40 రోజులు 50 రోజుల వరకు కూడా అంచెలంచెలుగా ప్రభుత్వ నిబంధనలు ఎట్లా ఉన్నప్పటికీ మాకు వెసులుబాటు కల్పిస్తూ మా యొక్క ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఆటుపోట్లను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దాన్ని మాకు సవరించుకుంటూ వారి సహకారం వల్లనే ఈరోజు 25,000 పౌరులు నడుస్తూ దీనికి సంబంధించినటువంటి కార్మికులు, ఇందులో పనిచేసినటువంటి కార్మికులు, అనుబంధంగా ఉన్నటువంటి సైజింగ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, ఇతరత్ర యాత్రను సప్లై చేసే వాళ్ళు కావచ్చు, అన్ని రకాల వాళ్ళకు మేము దాదాపుగా 30,000 కుటుంబాలకు ఉపాధి కల్పించబడుతున్న పరిస్థితి. ఇటు పరిస్థితులలో కొంచెం కొద్దిగా ఇందులో తేడాలు వచ్చి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు వచ్చి ఈ సమస్య మొత్తం పరిశ్రమ మనుగడకే ప్రాబ్లం వచ్చింది. దయచేసి సార్ మమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశ్రమను కాపాడాలి. ఇప్పుడు ఒకటి ఏదైతుందో 127 SSI యూనిట్ల కేసు, దానికి సంబంధించి సుమారుగా అందులో 5,000 పవర్ రూమ్స్ ఉన్నాయి సార్. ఆ సమస్య వల్ల 5,000 పవర్ రూమ్స్ కూడా నడవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఓన్లీ పవర్ సమస్య. ఇకపోతే 2 మీటర్ల కంటే 10 HP కంటే ఎక్కువ ఉన్నటువంటి యూనిట్స్ అవి దాదాపుగా 300 పైకి 300 వరకు ఉన్నటువంటి అంచనా అందాలు. వాటికి కూడా ఏంటంటే వీళ్ళు 10 HP కంటే ఎక్కువ ఉండదు అనేటువంటి ఒక నిబంధన అది ఎప్పటి నుంచో ఉంది. సిస్టమ్ ఉన్నా కూడా మేము ఒక్కొక్క షెడ్లలో ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డ్స్ ఆధారంగా లేకపోతే ఫ్యామిలీ 3-4
5 అన్నదమ్ముల ఆధారంగా అప్పుడు సెస్ వారి వాళ్ళే ఇచ్చారు, మేము కోరినాము వాళ్ళు ఇచ్చినాము గత లీడర్స్. దాని ప్రకారం 4-5 కలిసి ఒక సెట్లో వేసుకొని నడిపించుకున్నటువంటి సందర్భం. దాన్ని ఇప్పుడు మీరు అట్లా వేయడానికి తప్పు కూడా 19 నడవాలి, వేరే ఏమి నడవదు. తొందరగా అందియాలి, టైంలో కూడా అందియాలనేటువంటి క్రమంలో కూడా మొత్తం పౌరులు కూడా ప్రభుత్వ ఆటలో వెళ్ళిపోయింది ఆ 3-4 నుండి. ఆ సమయంలో కూడా మేము రెగ్యులర్ గా చేసేటువంటి క్వాలిటీలు, రెగ్యులర్ గా చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా వేరే మార్కెట్ వెళ్ళిపోయింది మా దగ్గర నుంచి. సరే నడుస్తా పోతామంటే ప్రభుత్వం మార్కెట్ తర్వాత మొత్తానికి ఏంది పవన్ పరమకం ఉత్పత్తుల సంఘం సెక్రటరీ గా మరియు కూడా సిరిసిల్లలో ఎన్నో కాలాల నుంచి ఇండస్ట్రీ నడుస్తున్నారు. అది ఎల్లకాలం ఉండాలి. సిరిసిల్ల మోనోగ్రామ్ లో ఈ యొక్క పరిశ్రమ ఇంకా డెవలప్మెంట్ కావాలనే దాంట్లో మేము పాల్పంచుకునేటటువంటి సార్. ఇప్పుడు చాలా సమస్యలు అన్ని చెప్పినాయని కూడా నేను ఆ వివరాలకు 100% ఫ్యాక్ట్ కరెక్ట్. అది చేయాల్సిందే. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఉన్నది 90% ఇండస్ట్రీలో ఉన్నటువంటి రూమ్స్, షెడ్స్, కారణాలు అన్ని తాళా చేసి పెట్టారు సార్. నడవట్లేదు, కార్మిక ఉపాధి లేదు, ఆసాములకు ఇన్కమ్ లేదు, యజమాని నడిపించే పరిస్థితి లేదు. ఎందువల్ల అంటే ప్రస్తుతం తాత్కాలికంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి సెస్ ఆఫీస్ వారు కావాలని కక్ష కట్టి ఇండస్ట్రీ మీద ఈ 8 రూపాయల చిల్లర బిల్లేసి ఏమైనా ఒక కోర్టు కేసు 127 మంది మీద ఎస్ఎస్ఐ వాళ్ళ మీద ఉన్నదనే నెపంతో ఈ యొక్క మిగతా 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు మీద ఉన్నదాని మీద కూడా ఇవాళ 8 రూపాయల 20 పైసలు చార్జ్ చేసుకుంటే చేస్తే అందరం బంద్ చేసాం. ఇక బ్రేక్ ఈవెన్ పైన కోన్ ఆల్రెడీ నష్టాల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మేము మొత్తం బంద్ పెట్టుకోవడం జరిగింది. కార్మిక ఉపాధి లేదు, సాంచలు నడవట్లేదు సార్. సో ఈ సాంచలు నడవాలంటే ఈ ఇంతకు ముందు ఏదైతే మాకు సబ్సిడీ కరెంట్ ఇచ్చి ఆ ప్రకారం యథావిధిగానే మళ్ళా నడిపించినట్టయితే ఇండస్ట్రీ తెలుసుకుంటుంది, వాళ్ళ కార్మిక ఉపాధి వల్ల ఉన్నాం సార్. సార్ ఆర్డర్ల దానికి వచ్చేసరికి ఒక ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా ఆ లెవెల్ని ఆ మెంబర్లకు ఆర్డర్ ఇచ్చి మీకు ఏ ప్రోడక్ట్ ఇస్తారో ఆ ప్రోడక్ట్ చేయగలుగుతాం సార్. ఆర్డర్ ఇచ్చేదానికంటే కూడా ఇలా పెట్టుబడి అనేది మేము అందరం పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉంది సార్. కొంతమంది పెట్టుబడి పెట్టేది అంటారు, ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళకి కాకుండా మీరు ప్రభుత్వం ద్వారా ఒక 4 మిల్లులు 5 మిల్లులు మీరు ఐడెంటిఫికేషన్ చేసి ఆ మిల్లుల ద్వారా మీరు కొనుగోలు చేసి మీరు బట్ట తయారు చేయాలని చెప్తున్నారు సార్. మేము కొనుగోలు చేసి కూడా అవసరం లేదు సార్. మాకు వేజెస్ కింద డిసైడ్ చేసి వేజెస్ చేయండి, యారా సప్లై చేయండి, మేము తయారు చేసి ఇస్తాం సార్ గవర్నమెంట్. సార్ వేదిక మీద అలంకరించిన కలెక్టర్ గారికి, ఏడీ గారికి మరియు అధికారి గారికి, రైతు యజమానులకు, ఆసాములకు, సిఐటియు నాయకులకు మరియు కార్మికులకు అందరికీ పేరు ధన్యవాదాలు సార్. మేము ఆసామి వ్యవస్థ 1520 మందికి మేము ఉన్నాం సార్. 1520 మంది కింద ఒక కార్మికులు ఒక 7-8 మంది కార్మికులు పనిచేస్తారు సార్. మేము యజమానుల దగ్గర మాస్టర్ వ్యవస్థ దగ్గర మేము మాదిసుకొని మేము నడిపించే వ్యవస్థ సార్. కాబట్టి గత 4-5 నెలల నుంచి మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవు సార్. ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా మనకు అమౌంట్ రాలేదని చెప్పి వాళ్ళు కూడా ఈ వ్యవస్థ పూర్తి సంక్షోభం ఉంది, 1 మీటర్ రూపాయి నష్టం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న యజమానులు కూడా మాకు మానేయకుండా మాకు ఉపాధి లేకుండా కొత్త కరమైపోయింది సార్. అయితే యజమానుల పని ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ ఆపేయాలి. ఈ రెండింటిలో ఏదైతే సిసిలో ఆసామి వ్యవస్థ అనేది వాడు ఆల్రెడీ పైన మంచిగా ఆల్రెడీ 6-7 నెలలు పని లేదు. మా దగ్గర పనిచేసే కార్మికులు కూడా వాళ్ళతో పని లేదు, వాళ్ళతో రోడ్డు ఇవ్వలేదు. ఏంటంటే వాళ్ళ ఈ రకంగా ఉన్నా కానీ మాకు కూడా ఏమిటంటే కరెంట్ సమస్య వాటర్ సబ్సిడీ మేము మ్యాక్సిమం సభ్యులము మేము ఎస్ఎస్ఎల్ చేసుకున్నాము. ఎస్ఎస్ఎల్ చేసుకొని మా దగ్గర పెట్టుబడి లేకుండా మేము మాస్టర్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ద్వారా మేము ఆదేశించుకొని మేము గవర్నమెంట్ సభ చేయండి, ఏ ఆర్డర్ అయినా వర్తమానం అయినా కానీ, క్రిస్మస్ అయినా కానీ, రంజాన్ అయినా కానీ, పోతే మన ఈసారి ఇంటైనా కానీ, ఏదో గత 2016 నుంచి మొదలుపెట్టే మన 2023 దాకా మన కాలం రావడం జరిగింది సార్. ఈ కాలక్రమం రక్షణ వచ్చింది సార్. ఎస్ఎస్ఐ యూనిట్ల కింద మేము దాదాపు 20 మందిలో కూడా యజమాని దాదాపు 20 మంది కూడా వస్తారంగా 100 మంది మొత్తం
ఆసాంలో వ్యవస్థ అన్నారు. ఆసాం వ్యవస్థ ఖాళీలు కూలీ నడుపుతున్నాం సార్. మేము కూలీ నడుపుతున్నాము. 2016 నుంచి ఇదివరకు కూలీ నడుపుతున్నాం. వాళ్ళు మాకు కూలీ ఇచ్చేసారు. వాళ్ళకి మాకు రేట్లు ఖరాబైపోయింది సార్. దయచేసి మా సిరిసిల్ల వ్యవస్థ కావడానికి మీ ముందుండి ప్రథమ పౌరులు కాబట్టి మా బాధ మీకు చెప్తున్నామని ఇద్దరు రావడం జరిగింది సార్. తప్పకుండా మా మీద దృష్టి పెట్టి మా సమస్యలు తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విధే చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. దిశగా ప్రభుత్వాన్ని మనము ఈ సిరిసిల్ల ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఒక పరిష్కారం కనుక్కోవాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఏది అందరి బాధలు మీరు వింటున్నారు, కరెంటు అనేది మూలం కాబట్టి ఈ సమస్యను ఫ్రీగా ఇచ్చినా కూడా తప్పలేదు సార్. ఎందుకంటే వ్యవసాయానికి 20,000 కోట్ల రూపాయలు వ్యవసాయమే మనము ఒక వ్యవసాయం తర్వాతనే అతిపెద్ద పరిశ్రమ నేత పరిశ్రమ సార్. ఈ నేత పరిశ్రమ కొంత మేము 500 కోట్లు ఆడుతున్నాం సార్. 1000 కోట్లు కూడా కాదు. ఈ 500 కోట్లు వేస్తే ఇక్కడ ఉన్న సిరిసిల్ల ప్రాంతమే కాదు సార్, చుట్టూ 10 ఊళ్ళు కూడా ఇక్కడ సస్యశ్యామలంగా బతు సార్. ఇక్కడ ఒక నేత కార్మికుడే కాదు, నేత కార్మికులు తోలి 17 రంగాల వర్గాల వారు బతుకం సార్. ఆటో వాళ్ళు బతకవచ్చు, అమాలి వారు బతకవచ్చు, ఇక్కడ వైపరి, ఎలక్ట్రీషియన్, మెడికల్ షాపులు, ఇట్లా ఇతర కిరాణా కొట్టు వాళ్ళు కూడా ఇప్పుడు గిరాకీ లేక వాళ్ళు బాధపడుతున్నారు సార్. ఎందుకంటే సిరిసిల్ల రోజువారీ వేతనాలు అంటే ఎవ్రీ వీక్ పేమెంట్ సార్. ఇక్కడ ఎవ్రీ వీక్ సండే పేమెంట్ ఇస్తాం సార్ వర్కర్. దానివల్ల అందరి వర్గాలకు చేతి డబ్బులు ఆడుతుంటాయి. ఇప్పుడు ఈ గత 6 మాసాల నుంచి అసలు పేమెంట్సే సరిగా లేవు. మేము ఉత్పత్తి చేస్తలేము. మేము ఉత్పత్తి చేసి సప్లై చేసిన గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వాపస్ రావట్లేదు సార్. గవర్నమెంట్ చేయడం వల్ల కొంత లేట్ అవుతుంది. ఆ డబ్బుల వల్ల కూడా మేము వేరే వ్యాపారం కూడా చేయలేకపోతున్నాం. దానివల్ల అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఉన్న వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా రాగలేకపోతే, రిటర్న్స్ రాలేకపోతే మళ్ళీ పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేవు. మాకు ఉన్న కొంత వెసులుబాటు ఉంటాయి. కొంత మార్వాడీస్ వాళ్ళు మాకు 50 సబ్సిడీలు ఉన్నాయి. కొంత వెసులుబాటు కనిపిస్తుంది. మళ్ళీ మీరు రీపేమెంట్ చేయలేకపోవడం వల్ల కూడా మాకు 50 ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల కొంత మాకు వచ్చే పేమెంట్ త్వరగా గవర్నమెంట్ వారు ఇప్పిస్తే ఇక్కడ కొంత 50% ఈ పరిష్కారానికి మార్గం సులభమైతే సార్. దీనివల్ల మీరు ఏం చేసినా సార్ పవర్ సబ్సిడీని సిరిసిల్లలో ఉచితంగా ఇస్తే పెద్ద నష్టమేం సార్. ఎంత 20,000 ఉన్న వల్ల ఇక్కడ కొన్ని వేల మంది బతుకుతున్నారు సార్. కుటుంబాలు కావచ్చు. ఇక్కడ మరొక బీవై నగర్ సార్. అక్కడ అదొక పెద్ద మనం ఈ 10 సంవత్సరాల ఏర్పాటు చేసుకున్న ఒక కార్మిక క్షేత్రం సార్. అక్కడ నుంచి ఇలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా తయారవుతున్నారు సార్. అంటే ఇక్కడ తండ్రి పని చేస్తుంటే పిల్లలకు ఎంతో వాళ్ళకు చేతిని అందించి వాళ్ళు చదివించడానికి మీరు పని చేస్తేనే అట్లా పిల్లలు తయారవుతారు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి పరిశీలించి ఈ సిరిసిల్లకు మూలం ఎవరు వచ్చినా కూడా మళ్ళీ దీనికి లేకుండా దీనికి ఎన్ని రూమ్స్ ఉన్నా కూడా ఇది ఏం వర్తించదని ఒక జీవో తీసుకొస్తేనే ఇంకోసారి ముందు కూడా ఎవరు కూడా కేసు వేయకుండా ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలని మేము మరొకసారి మేము సమయంగా కోరుకున్నాం. మీ అందరి సమస్య కామన్ సమస్య ఒకటి కనిపిస్తున్నాయి అంటే ఒక కరెంట్ సమస్య, ఒక ఆర్డర్ సమస్య అండ్ వాటర్ బిల్ సమస్య అంటారు. సో ఇది నేను మొత్తం పరిశీలించి ఒకసారి అనలైజ్ చేసి గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. నాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మీ సమస్య త్వరలో పరిష్కారం చేయాలంటే పెట్టాలి. సెక్రటరీ గారు కూడా వస్తారు, మినిస్టర్ గారు కూడా వస్తారు. మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత. దయచేసి మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి. మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం. అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్ట్రెస్లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి. సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ రివ్యూ మీటింగ్ ఇంకా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.